ఇల్లు కట్టుకునే ముందు ఫస్ట్ చేసిన పని ఏంటి చెప్పండి? ప్లాట్ కొనాలి, ఉమ్, క్లీన్ చేయించుకోవాలి, ఉమ్. తర్వాత బోర్ వేసుకోవాలి, మళ్ళీ ప్లాన్ గీసుకోవాలి. ప్లాన్ మీరే గీసుకున్నారా? ప్లాన్ గీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం, లేదంటే ఇంజనీర్ దగ్గర. అని మీకు తెలియదా? ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు. సో రాంగ్ పాలసీ తీసుకుంటే, రాంగ్ స్కీమ్లో జాయిన్ అయితే ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం జీరోలోకి వెళ్ళిపోతాం. ఇంకొకటి సార్, మనము చాలా వరకు ఎక్కువ ఈ ఆడవారి గురించి మనం ఎప్పుడు అంటే ఆడవారి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఏ వీడియోలో చెప్పారో ఎవరు మాట్లాడరు. మీరు ఒక దగ్గర రాశారు, ఉద్యోగం పురుష లక్షణం, ఆదాయం సంసార లక్షణం అని చెప్పి రాశారు. అందుకనే ఇప్పుడు మీ ఎస్బీఐ బ్యాంక్లో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు లేడీసే కనిపిస్తారు సార్. అంటే అదేమన్నా వాళ్ళు ఏమన్నా అంటే అట్లా ఏమైనా పెట్టారా రిక్రూట్మెంట్లో? స్కూళ్ళలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి సార్, దాంట్లో 6th క్లాస్ నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టారు. మన పిల్లలకి మనం డబ్బు పాఠాలు ఎందుకు నేర్పాలి, ఎలా నేర్పాలి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజమౌళి గారు బాగా కోటీశ్వరుడే కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఐస్ క్రీమ్ పార్లర్లో బేరగా పనిచేసి పాకెట్ మీద సంపాదించుకున్నాడు. అదే ఎండమూరి గారు ఒక మాట అన్నారు, నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క దాంట్లో చెప్తూ ఉంటాను అనమాట. మీరు మీరు మీ జీవితాన్ని ఎప్పుడైనా కూడా జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చని. అవును, అవును. మీరు ఎన్ని కోల్పోయినా కూడా జీవితాన్ని తిరిగి జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు నాకు అంటే సిమిలారిటీ ఏంటంటే, నేను ఖచ్చితంగా చెప్పగలను, గర్వంగా చెప్పగలను, నా జీవితాన్ని మార్చిన అతి కొద్ది మందిలో ఎండమూరి గారు ఒకరు. అంటే అంటే బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ 90% సమస్యలు తెలివితో పరిష్కరించుకోవచ్చు అన్న సంగతి ఎండమూరి పుస్తకాలు చదివినంత నాకు అర్థమైంది. కరెక్ట్. సో ధైర్యాన్ని ఇచ్చారు ఎండమూరి పుస్తకాల నుంచి. సో కాకపోతే ఆయన కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది. మరి జనాన్ని చదవాలంటే ఆ మెలోడ్రామా మహానుభావుడు, ఆ మెలోడ్రామా ఒక ఇంగ్లీష్ బుక్లో సార్ ఒక అతను, అంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఏం రాశాడంటే మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు మీరు డబ్బు సంపాదించలేకపోతే మీరు అన్ఫిట్ అన్నాడు అసలు ఆ జాబ్కి. అవును, అంటే మీకే డబ్బు సంపాదించి తెలిసేట లేవు, నువ్వు ఇంకొకటి ఏం బాగుపరుస్తావని ఇంగ్లీష్ రైటర్, నాకు తెలిసి రాబర్ట్ కియోసాకా లేకపోతే ఇంకెవరో, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అలా రాశాడు అనమాట. ఇప్పుడు నేనైనా మీరైనా ఫైనాన్షియల్గా కాళ్ళ మీద కాలు వేసుకుని ఉండగల స్థితిలో వచ్చాం కదా, మనం వి హావ్ ప్రూవ్డ్ దట్ వి ఆర్ డూయింగ్ రైట్ జాబ్. దట్స్ ఇట్. ఇంకొకటి సార్, మనము చాలా వరకు ఎక్కువ ఈ ఆడవారి గురించి మనం ఎప్పుడు అంటే ఆడవారి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఏ వీడియోలో చెప్పారో ఎవరు మాట్లాడరు. మీరు ఒక దగ్గర రాశారు, ఉద్యోగం పురుష లక్షణం, ఆదాయం సంసార లక్షణం అని చెప్పి రాశారు. అది ఎందుకు అంటే ఆడవారిని కన్నా వారి తల్లిదండ్రుల కోసం రాసినట్టుంది. అంటే ఆడవారికైనా మగవారికైనా డబ్బు అవసరం, ఆడవారికే ఇంకా ఎక్కువ డబ్బు అవసరం అని రాశారు. అంటే ఏ ఉద్దేశంతో రాస్తారు సార్ అది? ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ జీవితకాలం ఎక్కువ అండి. అంటే లైఫ్ టైం. ఓకే. అంటే మనం మగవాళ్ళు 80 ఏళ్ళు బతికితే ఆడవాళ్ళు ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. ఓకే. ఒకటి. రెండోది, ఇప్పుడు మగవాళ్ళు షర్ట్ లేకుండా దేశం అంతా తిరిగి రాగలరు. స్త్రీకి సేఫ్టీ సెక్యూరిటీ ముఖ్యం. అందుకని చెప్పి ఆడవాళ్ళకి డబ్బులు ఎక్కువ అవసరం. ఇప్పుడు మగవాళ్ళు రిస్క్ తీసుకోగలరు, ఆడవాళ్ళకి రిస్క్ తీసుకోకూడదు కదా. ఓకే. ఇప్పుడు ఇంట్లో షూ బయట పెడతాం, బంగారం బీరోలో పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు అప్రూపమైన వాళ్ళు కదా, అప్రూపమైన వాళ్ళని భద్రంగా ఉంచుకోవాలి కదా. వాళ్ళు భద్రంగా ఉండాలంటే సేఫ్టీ ముఖ్యం. ఓకే. వాళ్ళ వాల్యూ అట్లాంటిది. ఇప్పుడు సింపుల్ అండి, నేను 10 రోజులు వెళ్ళినా కానీ ఇంట్లో మాకు ఏం పెద్ద తేడా ఏం పడదు. కానీ మా ఆవిడ ఇంట్లో ఒక రోజు లేకపోయినా నాకు పిచ్చి ఎక్కువ. అంతే. అంటే వాళ్ళ ఎమోషనల్ వాల్యూ ఎక్కువ. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి భద్రత కల్పించడం మన అవసరం. అయితే ఇప్పుడు వాళ్ళు సంపాదించడం మొదలు పెడితే, ఎందుకంటే ఆ మాట నేను చాలా కాన్షియస్గా రాశానండి. ఇప్పుడు మీ చదువులు మొత్తానికి ఎంత ఖర్చు అయిందండి? నేను 10th వరకు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కాకపోతే బట్టలకు అవి ఇవి అయి ఉంటాయి, పెద్దగా ఖర్చు అయి ఉండదు. మీ పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? ఇప్పుడు లక్షల్లో. అన్ని. నేను నా ఎంకామ్ చదువు దాకా కూడా నేను 10,000 ఖర్చు పెట్టాల. 7 ఏళ్ళు హాస్టల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్, రెసిడెన్షియల్ కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా హాస్టల్లో ఉండి 7 ఏళ్ళు. అంటే మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్కే 25,000. ఇప్పుడు చాలా కాలం క్రితం 25,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు లక్షలు అవుతుంది. అంటే మనం సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ నీడ్స్ కానీ, హెల్త్ నీడ్స్ కానీ, ఇవన్నీ ఒక్కరి ఆదాయంతో బండి నడిపిస్తలేమండి. ఓకే. ఒకటి. రెండోది, లైఫ్లో అన్నీ గ్యారంటీ ఇవ్వగలం, కానీ
జీవితంలో తోడు ఓ, ఆ, లేకపోతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ మిస్ అవుతుంది కదా. ఇంకొకటి, మనం ఇప్పుడు ఖర్చు పెట్టడం అనేదండి కేవలం మన ఇన్కమ్ లెవెల్ని బట్టి ఖర్చు పెట్టట్లా, మనం క్రెడిట్ వర్తినెస్ బట్టి ఖర్చు పెడుతున్నాం. అంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు మీరు ఇల్లు కొన్నారు, అప్పు చేసుకున్నారు కదా, హౌసింగ్ లోన్ తీసుకున్నారు కదా, అంటే మీ ఇన్కమ్ బట్టి కొనలే, మీరు మీ క్రెడిట్ వర్తినెస్, మీరు ఎంత పేమెంట్ చేయగలరు, ఓకే ఓకే, దాన్ని బట్టి మీరు ఇల్లు కొన్నారు. ఎంత లోన్ వస్తుంది, ఎంత మనం అఫోర్డ్ చేయగలము ఫ్యూచర్ లో. ఓకే. సో ఇన్కమ్ ఆగిపోతే క్రెడిట్ వర్తినెస్ తగ్గిపోతుందిగా. అంతే. అందుకని ఎవరు అవసరాలు పెరగడం వల్ల ఇద్దరు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. రెండవది క్రెడిట్ వర్తినెస్ బట్టి ఒక ఇన్కమ్ ఆగిపోతే ధైర్యంగా బతకాలంటే ప్లస్ ఈ ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఓకే ఓకే. ప్లస్ ఇంకొకటి ఇండిపెండెన్స్ అండి. ఇదివరకు మన అమ్మలు వాళ్ళు ఇంకొక ఛాయిస్ లేక, అవకాశాలు లేక, ఛాయిస్ అనుకోవడానికి అవకాశాలు లేక సంపాదించలేదు. యాక్చువల్గా ఫ్రాంక్ చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. కరెక్ట్ అండి. మనకి మల్టీ టాస్కింగ్ వాళ్ళు చేసినంత బాగా మగవాళ్ళు చేయలేరు కూడా. అవునవును. అందుకని వాళ్ళు కూడా ఎర్నింగ్ మార్గంలోకి వెళ్తే బెటర్, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది కదా. అందుకనే ఇప్పుడు మీ ఎస్బీఐ బ్యాంక్లో ఎక్కడ చూసినా కూడా చాలా వరకు లేడీసే కనిపిస్తారు సార్. అంటే అదేమన్నా వాళ్ళు ఏమన్నా అంటే అట్లా ఏమైనా పెట్టారా రిక్రూట్మెంట్లో? బ్యాంకులోకి వెళ్తే ఎక్కువ ఆడవారే కనిపిస్తున్నారు. అంటే అంటే వాళ్ళు చాలా ఓపికగా పనిచేస్తారనా, లేకపోతే ఎందుకు అలా పెట్టారంటే? వాళ్ళు ఓపిక ఒకటి, ప్లస్ ఇంకొకటి అంటే శారీరక శ్రమ అంటే తక్కువ ఉంటుంది కదా, తెలివితో పనిచేసేది, స్కిల్ కావాలి కదా, బ్యాంకులో పనిచేయాలంటే స్కిల్ కావాలి. ఆడవాళ్ళు బోర్న్ స్కిల్ పీపుల్ కదా, సో ఖచ్చితంగా అందుకని వాళ్ళ ప్రిఫరెన్స్ పెరుగుతుంది. సాఫ్ట్వేర్లో కూడా అంతే కదా, ఆడవాళ్ళదే పైచేగా ఉంది. అవునవును. అందుకని ఇద్దరు సంపాదిస్తే తప్ప ప్రస్తుతం పోరాటం కేవలం. లే ఆఫ్స్ వచ్చినా కూడా ఈ ఐటీ కంపెనీ లే ఆఫ్స్ వస్తాయి కదా సార్, మగవాళ్ళని ఎక్కువ తీసేస్తున్నారు సార్ డేటా చూస్తే. ఎందుకంటే మగవాళ్ళకి షిఫ్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, అంటే జంప్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఆడవాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోరానేమో, వాళ్ళు సేఫ్టీ ఫస్ట్ అనుకుంటారు కదా. అదే అదే. ఓకే. అయితే మనకి ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో కూడా సేవింగ్స్లో ఫస్ట్ ఆడవాళ్ళే, అది మాత్రం కరెక్ట్, దాంట్లో తిరుగులేదు. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే. ఎందుకంటే సేవింగ్స్ తోటి కోటీసులు కాలేరు, ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెడితే, ఆడవాళ్ళు కూడా దృష్టి పెడితే. అందుకని నేను నా కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా మీరు వైఫ్ తోటే రమ్మని చెప్తాను. ఎందుకంటే వైఫ్ తోటి వస్తే ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ ఏ జీనియస్ అండి. మగవాడైనా జీనియస్, ఆడవాళ్ళైనా జీనియస్. సో ఇద్దరు 2 minds ఆర్ బెటర్ దాన్ 1 mind కదా. అంతే అంతే. ఒకటి. రెండోది, మనం చెప్తాము హస్బెండ్కి చెప్తాము, ఫాలో కాకపోతే మనం ఫాలోఅప్ చేయలేం కదా. అది భార్య ఉంటే పక్కన పొడుస్తూ ఉంటుంది కదా, ఏం చేసావు అని. దాని దగ్గర అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు థర్డ్ పర్సన్ చెప్పేది వేరే ఉంటుంది, భర్త చెప్పేది, భార్య చెప్పేది వేరే ఉంటుంది. అదొక సైకలాజికల్ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అరే ఆయన చెప్పారు కదా, సార్ చెప్పారు కదా, అవును సార్ చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ ఎందుకు పెడుతున్నావు, అక్కడ పెట్టవచ్చు కదా అయితే. యాక్చువల్గా అని కొంతమంది భర్తలు ఏంటంటే, మా ఆవిడకి నేను చెప్తే ఏదో చెప్తే కానీ ఒప్పుకుంటా సార్, అక్కర్లేదు నేను చెప్తే చాలంటారు అంటారు. నేను వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం ఏం చెప్తానంటే, నువ్వు ఏదైనా ఇన్వెస్ట్ చేసావు, లాభం వస్తే మీ ఆవిడ మెచ్చుకుంటుందా? మెచ్చుకోదు. నష్టం వస్తే తిట్టుద్ది కదా. సో తిట్టుకోవాలంటే ముందు ఆమె చెప్పు, ఆవిడ కన్సెంట్ తీసుకో, తిట్టదు కదా. నువ్వు ఒప్పుకుంటేనే కానీ ఇన్వెస్ట్ చేశానని చెప్పు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్మెంట్ మార్గం అయినా కూడా 100% బెస్ట్ అని ఎవరు చెప్పలేం కదా. అంతే సార్, అంతే. అందుకని ఆమెను ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే నీకు సేఫ్ జోన్లో వెళ్ళిపోతావు చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తాం. అవును. అది అయితే ఆడవారి సంగతి ఓకే, ఇది ఒకటి సార్. నెక్స్ట్ పిల్లల గురించి మాట్లాడుకుంటే, ఈ రోజుల్లో ఏంటంటే ఫైనాన్షియల్, మన దేశంలో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం. అయితే దీనికి మనకు స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి సార్, దాంట్లో 6th class నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ పెట్టారు 6th నుంచి. మా పాప 6th చదివినప్పుడు అప్పటి నుండే కరెక్ట్గా స్టార్ట్ అయింది అది. సో అయితే ఎగ్జామ్ అయితే లేదు, కాకపోతే దానికి ఒక సబ్జెక్ట్ పెట్టారు. నాకు తెలిసి ఇంకా ఎగ్జామ్ కూడా పెడతారేమో. అయితే ఈ అవకాశం అందరికీ ఉండదు, సిబిఎస్ఈ వాళ్ళకే ఉంది. సో ఇప్పుడు మన పిల్లలకి సిబిఎస్ఈ అంటే నాకు తెలిసి ఎంతమంది చదువుతున్నారు, ఒక 10% ఉంటారేమో నాకు తెలిసి. సో మరి మన పిల్లలకి మనం డబ్బు పాఠాలు ఎందుకు నేర్పాలి, ఎలా నేర్పాలి? పిల్లలకి దెబ్బలాటలు కాదు, డబ్బులాటలు నేర్పించాలి. అది కూడా బాల్యం నుంచి నేర్పిస్తేనంటే చాలా మంచి
పౌరులుగా పెరుగుతారు. నేను మా చిన్నప్పుడు ఏం చేశానంటే, మా పిల్లలు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే అది కావాలని ఇది కావాలని కొన్ని గోల్ చేసేవాళ్ళు. అందుకని నేనేం చేశానంటే, వాళ్ళకి ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందే ఒక 500 ఇచ్చి నీకు ఇష్టం కొనుక్కోమని చెప్పేవాళ్ళం. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఇది కావాలనిపిస్తే అది కొనేస్తారు. తర్వాత నా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కదా, అందుకని అతి జాగ్రత్త ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఓకే ఓకే. సో అది ఫైనాన్షియల్ ట్రైనింగ్ అంటే అది. వాళ్ళకు కిడ్నీ బ్యాంక్ కొనివ్వండి, కొనిచ్చి దాంట్లో డబ్బులు వేయమనండి, ఎంత ఇస్తున్నా రాయమనండి, సో డబ్బులు చూసుకోమనండి పీరియడికల్గా, ఆ డబ్బులు ఎంత పెరుగుతున్నాయి అని చెప్పి వస్తే, మా అబ్బాయి చిన్నప్పుడు అట్లనే కిడ్నీ బ్యాంక్లో వేసిన డబ్బులు 2,000 రూపాయలు ఒక రోజు ఓపెన్ చేస్తే 2,000 రూపాయలు వచ్చినాయి. 2,000 రూపాయలు నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, ఇప్పుడు 45,000 అయినాయి. అంటే 10 పైసలు అంటే రూపాయి వేసుకున్న డబ్బులు 40,000 అయినాయి మ్యూచువల్ ఫండ్లో పడేస్తే. ఓకే ఓకే. సో అది ఎంత గర్వకారణం పిల్లలకి. మనకి ప్రాబ్లం ఎక్కడంటే పిల్లల్లో కాదు ప్రాబ్లం. అంటే వాడికి అప్పుడే డబ్బు లెక్కలేందుకు, డబ్బు బాధలు ఎందుకు, మనం ఎట్లా కష్టపడుతున్నాం కదా అని కొంతమంది తల్లిదండ్రులు చెప్పరు. నేను యాక్చువల్గా ఎందుకంటే నేను కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు భార్యాభర్తలను రమ్మంటాను, వీలైతే 10 years ఏబో పిల్లలు కూడా తీసుకురమ్మంటా. ఓకే. అంటే వాళ్ళకి పూర్తిగా అర్థం కాక్కర్లేదు, పూర్తిగా అర్థం కాక్కర్లేదండి. 10% అర్థమవుతుందా చాలు. ఆ 10% అర్థమైతే మిగతా 90% వాళ్ళు అల్లుకుంటూ పోతారు. అవునవును. అంటే వీ హ్యావ్ టు బిలీవ్ దట్ దే ఆర్ మోర్, అంటే వాళ్ళకంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, చాలా త్వరగా పట్టుకుంటారు పిల్లలు. అందుకని మనం ట్రైనింగ్ ఇవ్వడం మన బాధ్యత. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. నేర్పించండి అంతే. అంటే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అప్పుడు పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పి తీసుకురమ్మంటాను, ఖచ్చితంగా రమ్మంటాను. అంటే కొన్ని మనం సీక్రెట్స్ పంచుకోలేం కదా సార్. అంటే ఇప్పుడు మన ఆస్తుల వివరాలు అవన్నీ పిల్లలకు తెలియడం అవసరం అంటారా? అంటే నేనేది ఇప్పుడు మొన్న ఒక కపుల్ వచ్చారు, అంటే వాళ్ళకి రిటైర్ అయ్యే స్టేజ్, అంటే వాళ్ళని పిల్లల్ని రావద్దని చెప్పిన. ఎందుకంటే ఆ స్టేజ్లో పిల్లలకి వస్తే వాళ్ళు మా నాన్నకి ఇంత ఆస్తుంది, మా అమ్మకి ఇంత ఆస్తుంది అని ఆ స్టేజ్లో తెలియడం ఇష్టం ఉండదు, మంచిది కాదు. మీరు అన్న మంచి పాయింట్. కానీ పిల్లలు, టీనేజ్ పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి తెలియస్తే నష్టం ఏముంది? ఓకే ఓకే. తల్లిదండ్రుల పార్టీ ఇదే పిల్లలు. అంటే అది కూడా ఏజ్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి. ఓకే. కొన్ని అదే రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఆ స్టేజ్లో తెలియకూడదు. ఒకటి వాళ్ళ నేచర్ని బట్టి కూడా ఉంటుంది. నేను వాళ్ళు ఎంతవరకు తెలియాలో అంతవరకు డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు అనుకోండి, సపోజ్ మగ పిల్లలే అనుకున్నాను. ఒకరికి ఏముంటుందంటే, ఇంకా నా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించారు, మంచి జాబ్ ఇచ్చారు, ఓకే, ఇక నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను నా తల్లిదండ్రులను నేను మంచిగా చూసుకోవాలి, నేను వాళ్ళ మీద డిపెండ్ కాకూడదని ఒక కొడుకు అనుకుంటాడు. ఇంకో కొడుకు ఏమనుకుంటాడంటే, ఎంతసేపు ఇంకా ఏముంది, మా అమ్మ దగ్గర ఏముంది, మా నాన్న దగ్గర ఏముంది, ఏం సంపాదించారు, ఇన్సూరెన్స్లు ఏమున్నాయి, ఇదేముందని అట్లా చూస్తుంటారు. మీరు చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య అనమాట. ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇదే ప్రాబ్లం అనమాట. ఒకరేమో డిపెండ్ గారు, ఒకరేమో కంప్లీట్ డిపెండ్ అవుతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రాజమౌళి గారు బాగా కోటీశ్వరుడే కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఐస్ క్రీమ్ పార్లర్లో బేరర్గా పనిచేసి పాకెట్ మనీ సంపాదించుకున్నాడు. రాజమౌళి ఇవ్వలేడా పాకెట్ మనీ? ఇవ్వలేడా? ఎందుకు తెలియచాడు? డబ్బు విలువ తెలియాలంటే పని చేస్తే కానీ డబ్బు విలువ తెలియదు అనే ఉద్దేశంతో పని చేయించాడు. ఓకే ఓకే. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కూతురు వర్క్ చేసి పాకెట్ మనీ సంపాదించుకున్నది. వాళ్ళు ఇవ్వలేరా? అవును. డబ్బు విలువ యాక్చువల్గా నేను చాలామంది మా సెషన్లో చెప్తుంటాను, మీరు 15 ఏళ్ళు చదువుకున్న దాని జ్ఞానం 1 year సంపాదనలో ఉన్నప్పుడు తీసుకొస్తుంది. కరెక్ట్. ఒప్పుకుంటారు కదా మీరు? అందుకని పిల్లల్ని సంపాదించడం తెలుసుకోమని చెప్తాను. నేను ఏం చెప్తానంటే, నేను మొన్న కాలేజీకి వెళ్ళి ఫైనాన్షియల్ లిటరసీ మీద ప్రోగ్రామ్ చేశాను. వాళ్ళని ఒకటే అడిగా, నీకు 20,000 మొబైల్ ఫోన్ కొనాలనిపించింది అనుకో, నాతో డీల్ పెట్టుకో, నేను 5,000 సంపాదిస్తా కష్టపడి, నువ్వు 15,000 నువ్వు కంట్రిబ్యూట్ చేయి, 20,000 మొబైల్ ఫోన్ కొనిపెట్టమని అడుగు మీ నాన్నని. నేను ఒప్పుకుంటాడు? ఒప్పుకోడా? నా కూతురు సొంతంగా 5,000 సంపాదించింది, నేను గర్వంగా హ్యాపీగా 15,000 కంట్రిబ్యూట్ చేస్తాడు. బిజినెస్ డీల్ బాగుంటుందా బాగోదా? చాలా బాగుంటుంది. సో అంటే నీకు తృప్తి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఒకసారి మీరు మన బుక్ చదివిన తర్వాత దీంట్లో ఒక చాప్టర్ ఉంది, క్యాష్ ఈజ్ కింగ్ అని. అవును. అది చదివిన తర్వాత మీకు మీరు ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పారు. ఏమని అంటే, ఐఫోన్ అదే మన పేపర్లో అప్పుడు న్యూస్ వచ్చింది,
ఒక అబ్బాయి ఏంటంటే ఐఫోన్ కొనని వాళ్ళ అమ్మ వెంటబడి ఇంకా వేధిస్తే ఆమె అబ్బాయి ఫాదరు మదర్ అనుకుంటా అతను ఆమె కొనిచ్చేది అది పేపర్లో న్యూస్ వచ్చింది. అయితే మీరేమన్నారంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమనంటే అతను క్రెడిట్ కార్డు ఇది బదులు ఏటీఎంకి వెళ్ళేసి డబ్బులు డ్రా చేసుకొని అతను చెప్పాడంట వాళ్ళ కొడుక్కి. సో అతను వెళ్ళేసి 1,50,000 ఏటీఎం డ్రా చేస్తే ఆ క్యాష్ ముట్టుకున్న తర్వాత నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నానా అని ఒక రియలైజ్ అయిపోయి అతను ఐఫోన్ కొనాలని ఆలోచన మానుకున్నాడు. అది మీరు నాకు చెప్పారు. అది ఇంకొకటి అంటే మొన్న ఇంకొక యూట్యూబ్ ఛానల్లో అతను చెప్పాడు అనమాట. అతనికి టాటాక్స్ అని అతను చెప్పాల్సిన చాలా మంచి పాయింట్ చెప్పాడు. మరి కారు కొనుక్కోవాలనిపించింది, ఈఎంఐ కట్టగలడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే డబ్బులు 1,00,000 కావాలంటే ఇచ్చేసింది. సరే కొంత అమౌంట్ సర్దుకున్నాడు. సో ఈయనకి బాగా ఉత్సాహం, కుర్రాడు కదా, ఉత్సాహం డబ్బులు ఇచ్చింది. వాళ్ళ తాత దగ్గరికి పోయాడట. పోతే అరే నువ్వు నీ శాలరీని బట్టి నువ్వు ఈఎంఐ కట్టగలవు, నీకు కొంత మార్జినమని వచ్చింది, సంతోషం, కొనుక్కో, పెట్రోల్ ఎవడిస్తాడు? అప్పుడు ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి కారు కొనుక్కోవడం మానేశాడు. అంటే ఆవేశంలో చెప్తే వినడు కాబట్టి డబ్బులు చేతికిచ్చారు వాళ్ళు. ఓకే, మీరన్న టాపిక్ నాకు గుర్తు తెచ్చింది. సో చేతిలో డబ్బులు రాగానే అప్పుడు వాస్తవం బోధపడింది. సో అందుకని పిల్లల్ని మనం ఆవేశంలో ఉన్నప్పుడు ఆపితే అర్థం చేసుకోలేరు, దాన్ని అనుభవంలోకి తేవాలి. సో వాళ్ళ అనుభవంలో వస్తే అప్పుడు రియలైజ్ అవుతారు. అంటే పీపుల్ వాంట్ చేంజ్ విత్ మోటివేషన్ అండి. వాళ్ళ ఇంటర్నల్గా రియలైజ్ అయితే తప్ప. అందుకని మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా సిచ్యువేషన్ కల్పించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా హోటల్కి వెళ్తాం అన్నీ ఖర్చు పెట్టాలంటే పెట్టచ్చు, తప్పేం లేదు. అదే అప్పుడప్పుడు అనాథాశ్రమం తీసుకెళ్ళండి, పిల్లల్ని డబ్బు వాల్యూ తెలుస్తుంది. అనాథాశ్రమం వాళ్ళు చూపించండి. నేను సింపుల్ లెక్క, మనం ఏం లెక్చర్లు ఇవ్వద్దు. నాన్న 5,000 ఖర్చు పెట్టి మనం ఎంజాయ్ చేద్దాం, మంచిదే. ఇప్పుడు మొన్న బర్త్డేకి మనం ఆశ్రమంకి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, అందరూ స్వీట్ అయినా భోజనం చేస్తుంటే ఎంత సంతోషంగా ఉన్నారు. అది మంచి పైన బాగుందా లేదా? బాగుంది. మనం ఏం చెప్పక్కర్లా, లెక్చర్లు అసలే ఇవ్వద్దు. పిల్లలు లెక్చర్లు ఇస్తే మనకి చికాకు పడతారు. కానీ మనం డిసిప్లిన్గా ఉంటే పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారండి. అది మన ఎగ్జాంపుల్గా ఉండాలి అంతే. నేను ఖర్చు పెట్టుకుంటూ మా పిల్లల్ని జాగ్రత్త చేసుకోమంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లల్ని నువ్వు వృధా ఖర్చులు చేయొద్దు అని చెప్పడం కంటే కూడా ఇన్కమ్ పెంచుకో, నీకు ఆ ఖర్చు పెట్టే స్థాయిని పెంచుకో. నువ్వు 1,00,000 కావాలంటే 1,00,000 ఖర్చు పెట్టు, 10,00,000 కావాలంటే 10,00,000 ఖర్చు పెట్టు. నువ్వు 10,00,000 ఖర్చు పెట్టాలనుకుంటే, నెలకు 10,00,000 ఖర్చు పెట్టాలనుకుంటే నువ్వు 20,00,000 సంపాదించి స్టేజ్కి వెళ్ళు, హ్యాపీగా ఖర్చు పెట్టు. అయితే ఇప్పుడు నేను మార్వాడీల మీద ఒక బుక్ రాస్తున్నాను సార్, కంప్లీట్గా మార్వాడీల మీద రాయాలి, చాలా త్వరగా రాయాలి. ఎందుకంటే ఎంఫర్ మార్వాడి అని దాంట్లో ఒక ఇన్సిడెంట్ నేను రాశాను. అంటే అది నిజంగా జరిగిందే, నేను రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. ఒక మార్వాడి ఏం చేశాడంటే ఒక మిఠాయి షాప్ పెట్టాడు, మంచి సక్సెస్ అయ్యాడు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా మంచి ఏజ్కి వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అతడు కొడుకుకి ఆ షాప్ అప్పచెప్పాలి. అంటే ఇతడు 0 నుండి ఒక 10-12 లెవెల్ తీసుకొచ్చాడు. అతను ఏం చేశాడంటే అదే వీధిలో ఒక చిన్న దాన్ని ఏమంటారు బండి, తోపుడు బండి మీద ఇదే మిఠాయి షాపు అతనితో పెట్టించాడు. సూపర్. తోపుడు బండి మీద పెట్టించాడు. అంటే ఇతను డైరెక్ట్గా అతని సీట్లో కూర్చోబెట్టచ్చు, ఒక తోపుడు బండి మీద పెట్టించాడు. ఎందుకు అంటే అతడు అక్కడ ఆ తోపుడు బండి ఏంటంటే అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి డ్రైవర్స్ వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, అంటే రకరకాల వ్యక్తులు వస్తారు, మామూలు చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు వస్తారు, ఈవెన్ బిచ్చగాళ్ళు వస్తారు, అడుక్కునేవాళ్ళు. సో ఇలా మల్టిపుల్ పర్సనాలిటీస్ అనమాట. అంటే వాళ్ళతోని అతను డీల్ చేసి 1 సంవత్సరం పాటు పెట్టిన తర్వాత అతనికి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అదే రకరకాల ఈ రకంగా వ్యక్తులు ఉంటారా అని చెప్పేసి అది పెట్టిన తర్వాత అప్పుడు ఆ బిజినెస్ను కొడుకు అప్పచెప్తాడు. అంటే ఇతడు 0 నుండి 10కి తీసుకొస్తే అతడు తర్వాత ఆ బిజినెస్ను 10 నుండి 100కి తీసుకెళ్తాడు. అదే అతను డైరెక్ట్గా అయితే సీట్లో కూర్చోబెట్టాడు అనుకోండి, ఆ 10 కాస్త 0 అయిపోద్ది. అంతే కదా. ఇది నేను రాసిన అదే ఈ టైంలో కరెక్ట్గా అదే గుర్తుకొచ్చింది. యాక్చువల్గా మీ వీడియోలో చాలా బాగా నచ్చిన వీడియో మార్వాడీలది. అట్లానే ఈ ఐఫోన్ది, తర్వాత మీరు పార్సీస్ వాళ్ళ గుజరాతీలు వీళ్ళు పార్సీలు అంటే అది నాకు ఆలోచన లేదు, అది మీరే చెప్పారు. మీరు గుజరాతీలు రాశారు, మార్వాడీలు రాశారు, ఈవెన్ ఆర్య వైశ్యాల గురించి రాశారు. కానీ పార్సల్ గురించి రావడం మీరే ఐడియా ఇస్తే నేను మళ్ళీ కొద్దిగా రీసెర్చ్ చేసి రాశాను అనమాట. అది కూడా తెలుగులో లేదు.
నాకు అంటే నేను మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. నేను ఇల్లందులో పనిచేశాను. ఇలా పనిచేసినప్పుడు మార్వాడీలు రైస్ మిల్ ఉండేది. ఆయన ఒక మాట చెప్పాడు. రైస్ మిల్లుల్లో పొట్టు అమ్మి మేము ఇల్లు గడుపుతాం. పొట్టు అమ్మితే వచ్చే డబ్బు రైస్ హస్క్. ఆ పొట్టు అమ్మి వచ్చిన డబ్బులతోటి మేము ఇల్లు గడుపుతాము. మిగతా రైస్ మిల్లు వచ్చిన ప్రాఫిట్ అన్నీ కూడా రీఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. ఇంకా మనం ఏం చేస్తున్నాం, చాలా మంది మన దగ్గర నీకు ₹1,00,000 జీతం వస్తే నువ్వు విలాసాలు, కార్లు అన్నీ ఏది తప్పని నేను. ఎందుకు సార్, నేను లాస్ట్ నా కెరీర్ 7 years 8 years నేను జిఎంగా ఉన్నా, జనరల్ మేనేజర్, అంటే కంపెనీకి హెడ్ అనమాట. నెక్స్ట్ ఎండి అండ్ చైర్మన్ అనమాట. ఆ టైంలో నేను కరోనా టైంలో మానేసా అని చెప్పాను కదా, అదొక మార్వాడి కంపెనీ అనమాట. లాస్ట్ 3 years ఆ కంపెనీలో ఇప్పుడు మీరు చెప్పిన రైసర్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను. అదొక లైట్ వెయిట్ బ్లాక్స్ కంపెనీ సార్. సో దాంట్లో మేము శాలరీస్ నెలకి మా శాలరీస్ 10.5-11 లక్షల శాలరీస్ ఇచ్చేవాళ్ళం సార్, ఎవ్రీ మంత్ శాలరీస్. ఎందుకంటే 10 దానికి నేనే సంతకం చేస్తాను కాబట్టి. ఆ శాలరీస్ ఎట్లా తీసేవాళ్ళం అంటారు సార్, అసలు ప్రొడక్షన్ మీద తీసేవాళ్ళం కాదు. ఇప్పుడు సిమెంట్ బస్తాలు అవి వస్తాయి సార్, తర్వాత కొన్ని కెమికల్స్ వస్తాయి, డబ్బాలు వస్తాయి, తర్వాత ఆయిల్స్ వస్తాయి, ఫ్యూయల్స్, వాటి డబ్బాలు వస్తాయి. అంటే మళ్ళీ దీంట్లో మా రిజెక్షన్ బ్లాక్స్ ఉంటాయి సార్, అవి కూడా కొంతమంది టన్నుల లెక్క తీసుకోతారు. ఈ చెత్త చెదారం అమ్ముతేనే మాకు ఆ శాలరీస్ వచ్చేవి. సూపర్. ఈ ప్రొడక్షన్ వచ్చేది వేరే, అసలు అది ముట్టుకునే వాళ్ళం కాదు. అది రీఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇది రీఇన్వెస్ట్ అంటే ఇంకా మళ్ళీ దాంట్లో రీఇన్వెస్ట్ చేయడము, ఇంకా ఎక్స్పాన్షన్ చేయడము, దానికి చేసేవాళ్ళు. ఇప్పుడు ₹1,00,000 జీతం రాగానే కారు, ఐఫోను, విలాసాలకి అపార్ట్మెంట్ ఇది కొనుక్కోవాలి. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, లైఫ్ లాంగ్ కంఫర్ట్ ఉండాలని దానికోసం ఇన్వెస్ట్ చేస్తాడు. అంతే. స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి వాడతాడు. అంటే నేనేది కన్జ్యూమర్గా మారటం కాదు, ఇన్వెస్టర్గా మారు. కన్జ్యూమర్గా ఉండటం తప్ప అనట్లే నేను. హ్యాపీగా అంటే నేనేమంటానంటే, ఈరోజు మాత్రం హ్యాపీగా ఉండాలంటే మొత్తం ఇవాళ ఖర్చు పెట్టు, రేపు కూడా హ్యాపీగా ఉండాలంటే పొదుపు చేయక తప్పదు. పొదుపు చేసే దాంట్లో ఇన్వెస్ట్ చేయగా తప్పదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్ ఏది బెటర్ అనేది రీసెర్చ్ చేయి. సింపుల్ లెక్క అండి. జనరల్గా 8 hours 10 hours పని చేస్తారు. నువ్వు ఇన్వెస్టర్గా ఉంటే 24 hours నీ ఎసెట్ వాల్యూ పెరుగుతుంది కదా. నువ్వు పని చేయకపోయినా కానీ నీ ఎసెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. సో బీ ఇన్వెస్టర్. ఎన్నాళ్ళు నువ్వు సంపాదిస్తావు. నేను చెప్తున్నాను కదా, నేను 34 ఏళ్ళ నుంచి బ్యాంకులో పనిచేస్తానండి. 34 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు వచ్చే డబ్బులు చాలా భారీగా కోట్లు నేను రావట్లేదు నాకు. నేను 34 ఏళ్లలో అంటే నా పిఎఫ్ ఇవన్నీ లెక్కేసుకుంటే వచ్చిన డబ్బుల కంటే కూడా గత 5 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ సంపాదించాను నేను. కరెక్ట్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బీ ఏ వైజ్ ఇన్వెస్టర్. కరెక్ట్. కేవలం ఇన్కమ్ మీద ఆధారపడద్దు, డబ్బులతో పని చేయించాలి. నేను నా పుస్తకం కూడా సంపాదనను సంపదగా మార్చే మనీ పర్సన్ రాశా. ఆ సంపద కూడా ఎలాంటిది, మళ్ళీ సంపాదన ఇచ్చేసిన మనీ పర్సన్. నేను రెండో పుస్తకం శ్రమలేని ఆదాయం. అంటే శ్రమలేని ఆదాయం అంటే పని చేయకుండా డబ్బులని కాదు, మనకు ఆదాయం సంపదగా మారాలి. అంటే ఆదాయం నుంచి ఆదాయం రావాలి. ఈ సేవింగ్ని ఇన్వెస్ట్ కింద మార్చి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్కమ్ రావాలి. సో నేను ఒక షేర్ కొన్నాను, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశా. మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తే ఒక మ్యూచువల్ ఫండ్ ఉందండి, గత 30 ఏళ్లలో 19% కాంపౌండ్ యాన్యువల్ రిటర్న్ వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. నీకు మన ₹1,00,000 పెడితే ఎంత వడ్డీ రెంట్ వస్తుందండి? 25,000 వస్తుంది. కానీ అదే ₹1,00,000 మ్యూచువల్ ఫండ్లో పెడితే నెలకి ₹1,00,000 సంపాదించుకునే రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిస్క్ లేదా అంటే ఉన్నాయి, రిస్క్లు ఉన్నాయి, షార్ట్ టర్మ్లో ఉన్నాయి, కానీ లాంగ్ రన్లో బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. రే 79, 80లో ₹100 పెడితే ఇప్పుడు 75,000, 80,000 సెన్సెక్స్ ఉంది. అంటే ₹100 పెడితే పెట్టినోడికి 80లో ఇప్పుడు 80,000, 75,000, 80,000 వస్తున్నాయి. సో ఎన్ని రెట్లు పెరిగింది. దీనికి రీసెర్చ్ చేసి నీకు తీరిక లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండ మార్గాలు ఉన్నాయి కదా. అందుకని నేను ఏమన్నానంటే, ఇన్వెస్ట్ చేసే ముందు ఏ మార్గాలు ఉన్నాయో రీసెర్చ్ చేయండి, సొంతంగా రీసెర్చ్ చేయండి. కనీసం అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి, మీరు ఎర్నింగ్కి 8 hours 10 hours కష్టపడండి, కానీ రోజులు కనీసం 1 hour బెటర్ ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఏమన్నా దానికి రీసెర్చ్ చేయడానికి కేటాయించండి. ఎందుకంటే మీకు 80-20 రూల్ తెలుసు. 80% ప్రాఫిట్స్ 20% ఎఫర్ట్ కూడా వస్తాయి. ఈ 20% రీసెర్చ్ 80% కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది.
ఎన్నాళ్ళు మీరు కష్టపడగలరు? అంతే. మన ఇన్వెస్ట్మెంట్స్ మనకి నిన్న జస్ట్ నిన్నే ఒక యూఎస్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. సార్ నాదే ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీ చెప్పాడు. సార్ ఇంత కష్టపడినందుకు హాయిగా మీరు ఏమి పెద్ద కష్టపడకుండా మీరు మీ ఉద్యోగం చేసుకుంటూ మ్యూచువల్ ఫండ్లో పడేస్తే లాంగ్ రన్లో బ్రహ్మాండ ప్రాఫిట్లు వస్తాయి కదా. రిస్క్లు ఉన్నాయంటే లేవు అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. రిస్క్ లేకుండా లేవు కదా. రిస్క్ లేకుండా ఏమున్నాయి చెప్పండి. అందుకని అంటే మనం బంగారం ఇన్వెస్ట్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు, ఏది తప్పు కాదు. కానీ మీకేది సూటబుల్ దాన్ని ఎంచుకోవడానికి కనీసం రోజులో ఒక 1 అవర్ రీసెర్చ్ చేయండి అని చెప్తాను. అయితే సార్ ఇంకొకటి, మన మనీ విటమిన్ పుస్తకం మీరు చదివిన తర్వాత, అంటే మీకు ఇచ్చిన తర్వాత మీరు ఒక వారం రోజుల్లో మొత్తం చదివేశారు. దాన్ని చదివేసి కొన్ని చిన్న చిన్న కరెక్షన్ చెప్పారు. అది నేను ఇప్పుడు మన సెకండ్ ఎడిషన్లో దీన్ని మొత్తం నేను సరి చేశాను అనమాట. సరి చేసి రిలీజ్ చేశాము. మీరు అంటే ఫ్రాంక్గా చెప్పండి, దీంట్లో మీకు నచ్చింది ఏంటి, నచ్చనివి ఏంటి? బెస్ట్ పార్ట్ ఆఫ్ ది బుక్ ఏంటంటే ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. ప్రతిదీ అంటే అరటిపండు వదిలిపెట్టినట్టుగా చెప్పారు. అది ఎందుకంటే మన అందరికీ కూడా డబ్బు అంటే ఇష్టం, కానీ డబ్బు లెక్కలు బోరింగ్. ఎకనామిక్స్ బోరింగ్ సబ్జెక్టు. దాన్ని మీరు అంటే చదవడానికి వీలయ్యేటట్టుగా ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పారు. అది బెస్ట్ పార్ట్. తర్వాత ధనవంతుడు కావాలంటే కావాల్సింది డబ్బు కాదు, రిచ్ మైండ్ సెట్. సో అది మీరు చాలా బాగా అంటే మీ ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలో చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంకొకటి, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వడానికి చూస్తుంటాడు, డాక్టర్ కొడుకులు డాక్టర్లు కావాలని చూస్తుంటాడు. మనం ఏంటంటే మనం పేరెంట్స్ని పెద్దవాళ్ళని చూసుకొని ఫాలో అయిపోతాం. అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇట్లాంటి రిచ్ పర్సన్స్ లేకపోవచ్చు, కానీ ఇట్లాంటి పుస్తకం చదివినప్పుడు ఏంటంటే మైండ్ సెట్ మారుతుంది. సో మైండ్ సెట్ మారుతాయి అంటే దానికి చేంజ్, దృష్టి మారితే సృష్టి మారుతుంది తెలుసు కదా. సో ఆ దృష్టి మారేలాగా మనస్తత్వం మారేటట్టుగా మీ పుస్తకం ఉంది. దానికి మీకు అభినందనలు. సరే, మీరు మీ యూట్యూబ్ ఛానల్లో చాలా పాయింట్స్ కవర్ చేశారు, కానీ పుస్తకంలో కొన్ని పాయింట్స్ వరకే కవర్ చేశారు. మీరు ఇంకా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో మనీ విటమిన్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది? అది వస్తుంది సార్ త్వరలో, కొంత టైం తీసుకొని మళ్ళీ చేద్దామని. అయితే ప్రస్తుతానికైతే మార్వాడీల మీద పుస్తకం బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 మంత్లో మార్వాడీల పుస్తకం ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ బుక్. ఎందుకంటే అందరికీ అది అంటే అందరికి కావాలి కాబట్టి ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. తెలుగులో దాని మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత తెలుగులో వస్తుంది అది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనీ విటమిన్ సెకండ్ పార్ట్ వచ్చింది. మీరు ఆ మైండ్ సెట్ ఉండటం వల్లనే ఈజీ అంటే మనీ అంటే అసెట్ని సంపాదించుకోవడం ఎంత ఈజీ మీకు అర్థమైంది. అసెట్స్ క్రియేట్ చేయగలిగారు. అసెట్ క్రియేట్ చేయడం తెలుసు కాబట్టి తెలుగు అసెట్ స్టార్ట్ చేశారు. అంతే అంతే. సో మీరు అసెట్స్ క్రియేట్ చేసుకోవడం కాకుండా మీ ఛానల్ ద్వారా మిగతా వాళ్ళు కూడా అసెట్ క్రియేట్ అయినట్టుగా. అంటే ఆ ఛానల్ పేరు పెట్టేటప్పుడు మీరు అన్నట్టే ఇది ఛానల్ ఏం పేరు పెడదాము అని చూసినప్పుడు తెలుగు వాళ్ళకు ఒక అసెట్ అందించాలి అన్నట్టు తెలుగు అసెట్స్ అని పెట్టాను అనమాట. ఆస్తులు అనేది చాలా మందికి అసెట్స్ అంటే తెలియదు, అంటే వర్డ్ చాలా మంది విని ఉండరు. ఇప్పుడు కొంచెం అందరికి తెలిసిపోయిందండి అసెట్స్ అంటే ఆస్తులు అది అని చెప్పేసి. సార్ ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్గా మన ఓకే మనీ పర్సు 3 పుస్తకాలు అయిపోయినాయి, బాగానే ఉంది. మళ్ళీ ఏంటి అసలు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మళ్ళీ మీరు ఏ రకంగా మళ్ళీ జనాల ముందుకు వస్తున్నారు? అంటే నేను ఇప్పుడు బుక్స్ రాశాను, తర్వాత కౌన్సిలింగ్ కూడా కొన్ని వేల మందికి కౌన్సిలింగ్ అంటే సలహాలు కావాలనే అంటే సూచనలు కావాలన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలిగాను. క్లాసెస్ చెప్తాను, నేను మనీ మేనేజ్మెంట్ క్లాసెస్, ఫైనాన్షియల్ లిటరసీ క్లాసెస్ చెప్తాను. ఫ్యాకల్టీగా నేను ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా పనిచేశాను. ప్రస్తుతం ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా పనిచేస్తున్నాను. అయితే ప్రాబ్లం ఎక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా సలహాలు అంటే నా పుస్తకాలు చదివి డెసిషన్ తీసుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే. అంటే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. సో ఆ హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది నేను టేకప్ చేసేవాడిని కాదు నా ఉద్యోగ రీత్యా. అందుకని నేను త్వరలో ఉద్యోగం నుంచి బయటకు ఇంకా టైం ఉంది, నాకు 2 ఏళ్ళ సర్వీస్ ఉంది, కానీ ముందే విఆర్ఎస్ ఇచ్చేసేసి నా మాతృ సంస్థ స్టేట్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చి ఫుల్ టైం క్లాసెస్ చెప్పడం, ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ క్లాసెస్ చెప్పడం, నాకు తెలిసింది పంచుకోవడం. నేను ఫ్రాంక్ చెప్పాలంటే నేను పెద్ద అడ్వైజర్ని అని నేను అనుకోను. ఆ బుక్లో కూడా రాశాను, నా బుక్స్ అనేవి నా ఫైనాన్షియల్ డైరీస్. కాకపోతే నా ఫైనాన్షియల్ డైరీస్ అయితే నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యరు. ఎందుకంటే ఫ్రాంక్ చెప్పాలంటే అండి, ఒక 30 ఏళ్ళ క్రితం
వంగ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాడు మనకు కనిపించినట్టయితే, సలహాలు చెప్పినట్టయితే నిజంగా నేను 100 కోట్లు సంపాదించుండేవాడిని ఇప్పటికి. అందుకని మరి నాకు జరిగిన లోటు ఇతరులకు కూడా జరగకూడదంటే మనం మార్కెట్‌లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోటి బయటకొచ్చి ఫుల్ టైమ్ క్లాసెస్, కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది లాంగ్ టర్మ్ చేయాలి. నెక్స్ట్ 50, 60 ఏళ్ల వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. సో, నేను ఇది మా పిల్లలైతే బాగా చేయగలరని వాళ్ళు అంటే మా ఇద్దరు ఇంజినీర్స్ వాళ్ళు సొంతంగా కంపెనీ పెట్టుకున్నారు. వంగా వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టుకున్నారు. వంగా వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వాటిల్లో అడ్వైజరీ సర్వీసెస్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారనమాట. హ్యాండ్ హోల్డింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉన్నారు. మా అబ్బాయి ఎల్ఎన్టీలో జాబ్ చేస్తాడు. దానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చాడు. కంపెనీలో జాయిన్ అవుతాడు. సో వాళ్ళు ఈ ఈ హ్యాండ్ హోల్డింగ్ డిస్ట్రిబ్యూషన్ వాటికి హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి వీలవుతుంది. సో వాళ్ళకు కూడా నేను అడ్వైజర్గా ఉంటాను. కంపెనీలో నేను పార్ట్ కాదు కానీ వాళ్ళకి కావాల్సిన అడ్వైజరీ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే అండి, మన ద్వారా అంటే మనమేమి ఎవరిని కోర్సులు చేయం కానీ ఒక మాట మార్చేస్తుంది కదా. అందుకని ఒక సలహా తెలిసింది పంచుకోవడం కంటే ఆనందం ఏముంటుందండి. సో అంటే యాక్చువల్గా టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మనం చెప్పే క్రమంలో అవతల వాళ్ళు నేర్చుకుంటారో లేదు మనకు తెలియదు కానీ మనం చాలా నేర్చుకుంటాం కదా. ఓకే. సో ఐ ఎంజాయ్ షేరింగ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ. జనం నుంచి నేర్చుకుంటాం కదా మనం కూడా. అంతే. మనం చదివి నేర్చుకుంటాము, వేరే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాము, అందరూ నేర్చుకోవటమే కదా. కాకపోతే అబ్జర్వేషన్ అండి, లాజికల్గా థింక్ చేయటం. వీ లవ్ పీపుల్ అండ్ వీ లవ్ పీపుల్, వై వీ షుడ్ నాట్ షేర్ అవర్ నాలెడ్జ్. సో ఈ క్రమంలో మనం కూడా ఎదుగుతాం. ఇప్పుడు మనీ పర్స్ పుస్తకాలు చదివి కోట్లు సంపాదించిన చాలా మంది ఉన్నారు. కానీ ఈలోపు నాకు కూడా లాభాలు వచ్చినాయి కదా మరి. అంటే మావిడ కూడా బాగానే సంపాదించుకుంది పుస్తకాల ద్వారా పబ్లిష్ చేసి. సో ఆవిడ సంపాదించుకుంది. సో నాలెడ్జ్ పంచుకుందాం అంతే. సో ఈ మనీ పర్స్ ఛానల్ అంటే నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. వంగ రాజేంద్ర ప్రసాద్ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. మేబీ మార్చ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మార్చిలో యూట్యూబ్ ఛానల్ పేరు సార్? వంగ రాజేంద్ర ప్రసాద్ నా పేరుతోటి. ఓకే. ఇక్కడ నా పేరే జనానికి బాగా తెలుసు కాబట్టి. అంటే బుక్లో ఉన్నది ఇంకా నేను కొన్ని ఎడిషన్స్ ఉంటాయి కదా, దాన్ని కాస్త వినేటట్టుగా ఎపిసోడ్స్ చేస్తే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియో వీడియోస్ కూడా ఇంపార్టెన్స్ పెరిగింది కదా, చదివే వాళ్ళు తక్కువ అయ్యారు. అది కూడా మన బాధ్యతేనండి. జనాన్ని నేను ఒకటే అనుకుంటానండి, తెలిసింది చెప్పకపోవడం కూడా నేరమే కదా, పెద్ద నేరం. అంతే. అంటే మేధావుల మౌనం అన్నిటికంటే పెద్ద నేరం అంటారు. నేను మేధావిని కాను, దేవుడు సగం తెలియాలి కానీ తెలిసింది కొంత నేర్చుకుంటే షేర్ చేసుకుంటే మనం ఎదుగుతాం కదా. అంతే అంతే. ప్లస్ తృప్తి. మీరు ఇందాక అన్నారు కదా, ప్రతిరోజు ఉత్సాహంగా నిద్రలేస్తారు, ఇంకో కొత్త ఎపిసోడ్ చేయాలి, కొత్త ఛాలెంజెస్. మీరు మీ ఛానల్ చదివి ఉద్యోగాలు మానేసి సొంత బిజినెస్ చేసిన చాలా మంది ఉన్నారు. లైఫ్ మొత్తం మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్ చూసి. అలా నా పుస్తకాలు చదివి కూడా లైఫ్ మారిన చాలా మంది ఉన్నారు. అంటే ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి కోటీశ్వరుల దాకా చాలా మంది ప్రభావితం అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చేద్దాం, మనకు తెలిసింది పంచుకుందాం అంతే. ఇది ఈరోజు మనీ పర్స్ రచయిత శ్రీ వంగ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన మొదటి పాడ్కాస్ట్ మన తెలుగు వర్సెస్ ఛానల్లో. సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీరు మరిన్ని చూడాలనుకుంటే తెలుగు వర్సెస్ ఛానల్ను ఫాలో అవుతుండండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి.